ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన, ప్రభావం కలిగిన పరిశుద్ధమైన నామను బట్టి ప్రభును స్తుతి చెల్లిస్తూ, ప్రభు నామాన్ని కనపరుస్తూ ఈ మంగళవారం బైబిల్ క్లాసులో మీ అందరితో చేరి దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తున్నాం. దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేయకముందుగా మన మధ్యలో ఉన్నటువంటి జగదీష్ బాబు ప్రార్థన చేస్తారు. మీరందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభించాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రభువా బైబిల్ క్లాస్ మంగళవారం మరొక దినాన్ని ప్రభు మా జీవితాల్లో మీరు అనుమతించినందుకు మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభువా మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి తరుణాలను బట్టి మీకు వేలాది కోట్ల స్తోత్రాలు వందనాలు. ఎంతోమంది ఈ అవకాశం లేక ప్రభువా ఉన్న సమయాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. మీరు ఇస్తున్నటువంటి సహవాసాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రత్యేకంగా ప్రభువా ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి మీరు ఆధిపత్యం వహించి ప్రభువా మీరు ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆత్మీయ తండ్రి గారైన జోబాయి గారిని ప్రభువా మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తితో నింపండి ప్రభువా. మాకు కావలసినటువంటి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి మాటలు ప్రభువా ఆత్మీయంగా స్థిరపడటానికి, విశ్వాసంలో ఎదగటానికి ఎంతో అమూల్యమైన మాటలు మాకు అందిస్తుంటుండగా ప్రభువా వాక్యానుసారంగా జీవించి ప్రభువా మేము సరిదిద్దుకొని జీవితాల్లో ప్రభువా మీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవటానికి ప్రభువా మీ దాసుని పొలంగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో గత వారంలో ధ్యానం చేసినాం. విశ్వాసము, త్యాగము, ప్రార్థన యొక్క ఫలితాలను ధ్యానం చేస్తుంటున్నాం. దావీదు చేసినటువంటి ప్రార్థన గురించి అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం. అయితే ఈ వారంలో గమనించాల్సినటువంటి ప్రాముఖ్యతను మనం గమనించి ఎంతమంది ప్రార్థనా ఫలితం ద్వారా మన అందరి జీవితంలో మేలుకతో కలుగుతుందో అనే విషయాన్ని తేటగా గ్రహించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఎంతమంది జీవితంలో మరి ఈ ప్రార్థన యొక్క ఫలితాన్ని చూస్తున్నారో మనం నేర్చుకోవడానికి ఈ ప్రార్థన యొక్క ఫలితాన్ని మనం గమనించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తుంటున్నాను. దయచేసి ఇదేను మనం ధ్యానం చేయాల్సినటువంటి భాగంలో భక్తుల యొక్క ప్రార్థనలు, వాళ్ళ త్యాగం, అంటే వారి ద్వారా మనం పొందినటువంటి ఫలితాల్ని ధ్యానం చేస్తుంటున్నాం. ఈరోజు ప్రత్యేకించి గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొదట వచ్చిన భాగం నుంచి చదువుదాం. మాదీయుడగు అశ్వారోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. చాలా ప్రభువారు ఈ వాక్య భాగాన్ని బట్టి మీతో, నాతో, మనందరితో మాట్లాడేటట్టుగా మనం కలిసి ఈ వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు కూడా ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడేటట్టుగా దైవ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయగల దేవా స్తోత్రాలు. వాక్యం మీద ప్రభువా మీరు మాట్లాడితేనే మేమందరూ మేలు పొందుతాం. మీరు మాట్లాడితేనే మేము దీవించబడతాం. మీరు మాట్లాడితేనే మేము దిద్దుబాటు కలిగి ఉంటాం. మీరు మాట్లాడితేనే మేము సిద్ధపాటు కలిగి ఉంటాం. మీ మాటే బలమైంది.
ఎవరి మాట కాదు, నా మాట అసలు కాదు. శక్తి కలిగిన, బలమైన, జీవము కలిగిన మీ మాటలు మాకు అనుగ్రహించమని ఈ మనుషును మరుగు చేసి నేను మీ మహిమగల మాటలిచ్చి దయచూపండి. ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మీ దయగలిగిన, కృపగలిగిన హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమె మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రాముఖ్యత ప్రార్థన, దాని ఫలితం. దానియేలు తన జీవితకాలంలో ఒక అద్భుతమైన విషయాన్ని మన కళ్ళు తెరిపించడానికి చక్కగా మన జీవితానికి ముంగుట్టుగా మన దానియేలు గారు నిలబడి మనతో మాట్లాడుతున్నాడు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల రాజు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలుని నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని ఆయన గ్రంథాన్ని ప్రవక్తకు యిర్మీయా గారు ప్రవచించిన ఆ గ్రంథ ప్రకారంగా ఆయన తెలుసుకున్నది ఏమంటే, యిర్మీయాకు తెలియజేసినట్టుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవి. గ్రంథం వల్ల గ్రహించి తిని, గ్రంథాన్ని చదివి గ్రహించినటువంటి వాడుగా. చాలామంది బైబిల్ చదవడానికి ఇష్టపడరు, చాలా సమయాన్ని వేస్ట్ చేస్తారు. చాలామంది దైవ గ్రంథానికి ఇచ్చేటువంటి విలువని ఎవరో ఏమాత్రం కూడా విషయాలను తెలుసుకోరు. ఎందుకు చదవాలి? దేవుడు అద్భుతమైనటువంటి మర్మాల్ని దేవుడు మనకి తెలియచేశాడు. గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది, మన కళ్ళు తెరవబడతాయి. మనం ఏమీ తెలియని వాళ్ళగా కాలక్షేపం చేస్తున్నాం. మన సమయం అంతా ఈ లోక సంబంధమైన వాటి కొరకు, విషయాల కొరకే మనం వెచ్చిస్తున్నాం. కానీ దైవ సంబంధమైన మరి దేవుని గ్రంథం చదవటం, ప్రార్థన చేయటం, మరి మన జీవితకాలంలో మనంతో మనం ఏం చేయాలో అనేది నేర్చుకోవాలంటే తప్పక దైవ గ్రంథం చదవాలి. దానియేలు దైవ గ్రంథం చదివిన తర్వాత తను ఏం తెలుసుకున్నాడు? గ్రంథం వల్ల గ్రహించి తిని ఏమని తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన ఎవరుండమన్నారు? ఎందుకున్నాడు? చాలామంది పట్టదు, అస్సలు పట్టదు, ఒకరి సంగతి ఒకళ్ళు పట్టదు. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దానియేలు తన జీవితకాలంలో గ్రంథం చదివిన తర్వాత తనలో ఒక ఆందోళన, అంటే తన జీవిత కాలంలో 70 సంవత్సరాలు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసము ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుని ప్రార్థన విజ్ఞాపన అంటే ఎవరి వైపుని నాకెందుకులే అనుకోలేదు. ఏమాత్రం కూడా అలాంటి ఆలోచనే తన జీవితానికి కలగలేదు. దయచేసి గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గ్రహించాల్సిన విషయాలు దైవ గ్రంథం ద్వారా చదువుట ద్వారా నేర్చుకోగలుగుతాం. అంతేకాదు భారం కలిగి మరి జరుగుతున్న పరిస్థితిలో మనం ఎంతో కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. చాలామంది ఉపవాసం ఉండరు, ప్రార్థన చేయరు, ఆ భారమే ఉండలేదు. కాబట్టి దానియేలు తన జీవితంలో ఈరోజు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, తాను
చదివిన తర్వాత తనలో భారం కలిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా తాను చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో వేడుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నట్టు దైవ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరు ఒప్పుకోమని చెప్పారు? తానే ఒప్పుకుంటున్నాడు. తను గ్రంథం ద్వారా తెలుసుకున్న తర్వాత తానుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. మనందరం కూడా దేవుని సన్నిధిలో మన స్థితిగతులను బట్టి ఒప్పుకోవాలి. ప్రభు పాదాల దగ్గర మన జీవితంలో మనం చేసినటువంటి ప్రతి విషయంలో, మన పితరులు చేసినటువంటి విషయాల్లో మనం తప్పక ఒప్పుకోవాలి. మనం చూస్తున్నాం, నా మనసు నిబ్బరం చేసుకుని నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడగు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకునేవాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకు మా పితరులకును యోదయ దేశ అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. ఇక్కడ ఆగుదాం. వారు చేసిన తప్పు ఏంటి? ఏమని ఒప్పుకుంటున్నాడు? మేము ఆలకించలేదు, ఏమాత్రం కూడా ఆలకించలేదు. నీ దాసులకు ప్రవక్తలు నీ నామును బట్టి మా రాజులకును మా అధిపతులకు మా పితరులకును యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపలేదు. మనం చూస్తున్నాం కల్లారా, ఎవరూ కూడా వింటలేదు. ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పంటే అసలు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు వింటలేరు. ఆ రోజు సమస్య కాదు, ఈ రోజులు దైవ గ్రంథం తెలిసి ఎన్నో బాధలు విని ఎన్నోసార్లు చేసినటువంటి మనం ఏమాత్రం కూడా వింటలేదు. ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించుట మానిరి. 100% సత్యం. మానిరి. ఒకటి ఆలకించలేదు, ఒకటి ఆజ్ఞలు విధులను అనుసరించుట మానేశారు. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలనేటువంటి తలంపే లేదు, భయమే లేదు. ప్రభు చెప్పినట్టు చేయాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా కనపట్టలేదు. నేను దేవుని వాక్యానుసారంగా నడవాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ కనపట్టలేదు. ఎవరిష్టం వారిది. మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నామంటే నా ఇష్టం అంటున్నారు. దేవుని చిత్తానికి ఏమాత్రం కూడా ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఆలకించటం మానేశారు, ఏమాత్రం వినట్లేదు. ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు చెడుతనమును ప్రవర్తించుచు. చెడుతనము ఇప్పుడు రాసిన కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మాటలు ఇప్పుడు నెరవేరుతున్నాయా, ఇప్పుడు జరుగుతున్నావా అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమాత్రం కూడా చెడుతనం ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారు నీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు దేవుని మీద తిరుగుబాటు. చాలామంది అనుకోవట్లేదు, చెప్పినట్టు చేయట్లేదు కదా అని సింపుల్గా అనుకుంటున్నారు, కానీ ఇది తిరుగుబాటుతనం అన్న సంగతి అర్థం కావట్లేదు. చెప్పినట్టు చేయకపోతే ఏమవుతుంది? తిరుగుబాటుతనం. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మాస్క్ పెట్టి వెళ్ళాలి అని ఆజ్ఞ ఇచ్చారు. పెట్టుకుపోతే తిరుగుబాటే, అందుకని ఫైన్ వేస్తున్నారు, అందుకని వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. అలాగే ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం నడకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అదే తిరుగుబాటు. అంటే చెప్పినట్టు చేయకపోవటం అనేది తిరుగుబాటు. ఎంతమంది ఉన్నారు? 100 కూడా చెప్పగలుగుతామా? ఏంటి పరిస్థితి? ఎంతకాలం ఈ తిరుగుబాటు?
ఎంతకాలం దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఈ ప్రవర్తన ఎంతకాలం ఇది, ఎంతకాలం? కాబట్టి మనకు అర్థమవుతుంది, గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ తిరుగుబాటు చేసిన వారు ప్రభువా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారు మేము నీ మీద తిరుగుబాటు చేసేతిమి, మేము నీ మీద తిరుగుబాటు చేసేమి, దానిని బట్టి సకల దేశములను మమ్మను తరిమితివి, సకల దేశములకు మమ్మను తరిమితివి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను మేం చేసిన తిరుగుబాటును బట్టి, మేం చేసిన పాపాన్ని బట్టి, మీ మాట వెనక మీ మాట విధులను అనుసరింపకపోవటం వల్ల ఆయన ఏం చేశాడు? దేవాది దేవుడు ఆయన ఏం చేశారు? తిరుగుబాటును బట్టి సకల దేశములకు మమ్మను తరిమితివి. సకల దేశాలకు తరిమేశాడు. నెమ్మది లేని స్థితిలో అయిపోయారు. శాంతి లేక, సమాధానం లేక, ఎంతో నేటికి కూడా నెమ్మది లేదు. ఎంతో భయంకరమైన పరిస్థితులు లోకంలో కనబడుతున్నాయి. ఎందుకు వచ్చింది? ఎప్పుడు లేని ఈ తెగులు ఎందుకు వచ్చింది? ఎప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు ఎందుకు వచ్చాయి అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి, దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయన బాధ పెట్టాం మనం. దాన్ని బట్టే మనం తిరుగుబాటు చేసిన కారణం చేత, వాక్యానుసారంగా నడవకపోవటం కారణం చేత, చెప్పింది చేయకపోవటం కారణం చేత, మీరు గమనించారు ఈ మాట గమనించి తేటగా గ్రహించాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని శోధనలు మనకి ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసిన దాన్ని బట్టి, దేవునికి విరుద్ధంగా మనం జీవించిన జీవితాన్ని బట్టి, మనం చేసిన దాన్ని బట్టి చాలా జాగ్రత్తగా, చాలా తేటగా ఈ విషయాలు గ్రహించాలని, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం సరి చేసుకోవాలి. మనమే మన జీవితకాలంలో ప్రాముఖ్యమైనగా ఈ పరిస్థితులు మనమే ముందు అడిగేయాలి. దానియేలు వేసినట్టుగా మనం కూడా ఈ పరిస్థితుల్లో వాక్యానుసారంగా విన్నట్టు మనమే ముందుగా ఈ విషయాన్ని గురించి మనం గమనించాలి. నీవు సకల దేశముల మమ్మను తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినము సిగ్గే తగింది. మేము ఇలాగూ తిరుగుబాటు చేసిన కారణం చేత, మేము చేసిన అపరాధాన్ని బట్టి మాకు సిగ్గే తగింది. అవునండి. మరి దేవుని కోపం తెప్పించింది ఎవరు? మనమే. దేవుని మీద చేయాల్సినట్టుగా వాక్యానుసారంగా జీవించక తిరుగుబాటు చేసింది ఎవరు? మనమే. కాబట్టి మనకేం తగింది? సిగ్గే తగింది. మా జీవితానికి సిగ్గే తగినది. జాగ్రత్తగా మాట గమనించండి. ఎందుకు వచ్చిన ఈ పరిస్థితులని, ఎందుకు వచ్చినాయి అన్నీ కూడా? దేవుడు ఎంతో దయగలవాడు, ఎంతో కృపగలవాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు ఆయన. కాబట్టి ఎంతో ఓర్చుకుని, ఎన్నో సంవత్సరాలు మనం ఒక రోజు ఓర్చుకోలేము, ఒక నెల ఓర్చుకోలేము, ఒక సంవత్సరం ఓర్చుకోలేము. ఇన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు. ఇంకా మారతారు, ఇంకా తెలుసుకుంటారు, ఇంకా వాక్యానుసారంగా ఆయన చెప్పినట్టుగా నీతిగా, పరిశుద్ధతగా నడుస్తారు అని ప్రభు ఎన్నో అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ చూస్తూ వస్తే మనం ఏమాత్రం కూడా మార్పు లేదు కదా. ఇంకా రోజుకి దుర్మార్గత, భయంకరమైనటువంటి పాప స్థితిలో ఉండిపోయి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న, ఏమాత్రం దేవుని భయం లేకోకుండా ఉండిపోతున్నాం. కాబట్టి మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? మాకు ఈ దినమున సిగ్గే తగినది. అందరూ సిగ్గుతో తలంచుకుంటున్నారు. ముఖం మీద గుడ్డ పెట్టుకుని బతుకుతున్నారు. ఆ గుడ్డ తీయటానికి లేదు. మన పరిస్థితులను రోజు రోజుకి దేవుడు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కానీ మరి దేవుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పి ఏమాత్రం కూడా తగ్గి ఉండలేదు. మరి దేవుని మాట ప్రకారం జీవించట్లేదు. దేవుడు అవకాశం ఇచ్చి కొన్ని దినాలు మరి అలాంటి పరిస్థితిని తీసేస్తే మరి ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వట్లేదు. మీరు గమనించారు లేదు? కాబట్టి దానియేలు తన జీవితకాలంలో మనకు ఒక్కొక్క పాట నేర్పుతూ తన జీవితంలో మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశంలో ధ్యానం చేయటానికి ఇచ్చిన అవకాశాన్ని
చెప్తున్నాడు, మాకు ఈ దినమున సిగ్గే తగినది ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకు మా అధిపతులకు మా పితరులకు ముఖం చిన్నబోనట్లుగా సిగ్గే తగినది. మేము మా దేవుడని యెహోవాకు విరుద్ధముగా తిరుగుబాటు చేసితిమి. మనం దేవునికి వ్యతిరేకంగా వాక్యానుసారంగా జీవించాల్సిన మనం, దేవుడు చెప్పినట్టు నడవాల్సిన మనం అలా చేయకోకుండా ఆయనకు బాధ పెట్టి ఆయన బాధ కలగజేసి అవమానం తెచ్చి మనం ఈరోజు సిగ్గుపడుతున్నాం. మనకు సిగ్గే తగినది. ఈరోజు సిగ్గుపడుతున్నాం. ఎంతో ఈ పరిస్థితి వర్ణించడానికి చేత కాదు. మన జీవితకాలంలో ఒకరితో ఒకరు మాట్లాడడానికి, ఒకరి ఎదురుగుండా ఒకళ్ళు ఇచ్చి కూర్చోటానికి, మరి ముఖం రుమాలు పెట్టుకుని మనం అలాగూ ఇలా ఉండటం అంటే ఏంటి పరిస్థితి ఏంటి అంటే, జీవితకాలంలో ఎంత కోపం కలగజేసామో దేవుని ఎంత బాధ పెట్టాము మేము మా దేవుడని యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసేది. అయితే ఆయన కృపా క్షమాపణ కల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి ఏమిచ్చాడైనా ఆజ్ఞలు. అదండి బైబిల్లో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఎలా నడవాలో ఎలా నడవకూడదు, ఏం చేయాలో చేయకూడదు, మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఏమాత్రం చదవము, వాటిని పట్టించుకోము, ఏమాత్రం కూడా వాటిని అనుసరించి నడవు. మరి ఏంటి, దేవుడంటే భయం ఉందానా? లేదు. దీన్ని బట్టి తేటగా మనకు అర్థమవుతుంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞ మనకి తెలుసు. దేవుడిచ్చిన ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితి మీరు చాలా తేటగా గ్రహించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. మన పితరులైనటువంటి వారి ద్వారా దేవుడు ఎన్నో ఆజ్ఞలను మనకిచ్చాడు. మనందరికీ తెలుసు, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక్క ఆజ్ఞ కూడా పట్టించుకోం. ఒక్క ఆజ్ఞను పట్టించుకోం. మనకు తెలుసు, దైవ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 20వ అధ్యాయం నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం నుంచి మనం చదివితే ఎంత తేటగా అంటే, ఆజ్ఞలు అంటే మనందరికి చాలా ఆజ్ఞలు ఉన్నాయి. అయితే మనందరికీ తెలిసినటువంటి తేటగా మన అందరూ ఎరిగినటువంటి ఆజ్ఞలు మరి ఎవరు పట్టించుకున్నారు? ఆ రోజు పట్టించుకోలేదు, ఈరోజు కూడా పట్టించుకోవట్లేదు. మనందరికీ తెలుసు ఈ విషయాలు. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుగులకి రప్పించుకుని. ఈ రోజు ఎంతమందో లెక్క పెట్టడానికి చేతగాని వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళ సంగతి తీసేయండి. మన క్రైస్తవులు అనబడిన వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యానికి విరుద్ధంగా ఎంతమందిని పెట్టుకున్నారు, ఏమి చేస్తున్నారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల అందే గాని, దేని రూపమనే మాట అండర్లైన్ చేయాలి. దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. కారణం ఏంటంటే, ఎలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. సచ్చు కూర్చోడు కాదు, ఆయన రోషం కలిగిన దేవుడు. మన దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, రోషం గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని కరుణించువాడునై ఉన్నాడు. ఎంత దయగల దేవుడండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాడు. ఎంత దయగల దేవుడు, ఎంత కృపగల తండ్రి, ఎంత కృపగల తండ్రి.
నా ఆజ్ఞలు గైకొనుచు ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మనకు అర్థమవుతున్న విషయం, ఈ ఆజ్ఞలన్నీ ఎవరు పట్టించుకున్నారు, ఎవరు చదువుతున్నారు, ఎవరు గ్రహిస్తున్నారు, ఎవరు పట్టించుకున్నారు? లేదు, కొంచెం కూడా చేశారు. గమనించాలి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని ఆయన ఏం చేస్తాడట? 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. 8వ వచనానికి వెళ్దాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. క్రైస్తవులందరూ కనీసం హిందువులు తీసేయండి, అంటే అన్యులు తీసేయండి, క్రైస్తవులు అనబడినటువంటి వారిని లెక్కేయండి. ఎంతమందిని విశ్రాంతి దినం దేవుని రావలసినటువంటి సమయాన్ని దానికి పరిశుద్ధంగా ఎంచుతున్నారు? పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోం అంటే ఎవరు రారు. ఇల్లు వదిలిపెట్టి ఆ టీవీలు, ఆ సినిమాలు, ఆదివారాలు అక్కడే గడుపుతున్నారు. దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండ్లలో ఉన్న పరదేశి అయినను, ఆ రోజు అన్ని పనులు ఆ రోజే పెట్టుకుంటాం. ఏ పని చేయకూడదంటే ఆ పనులన్నీ ఆ రోజే పెట్టుకుంటాం. అన్ని పనులు ఆ రోజే పెట్టుకుంటాం. మనకు తెలుసు కూడా. 6 దినాలు యెహోవా భూమి ఆకాశం సృష్టించి అందుచేత విశ్రాంతి దినం ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, ఆశీర్వాదకరమైన దినం. ఆశీర్వాదాలకు ఎవరు అక్కర్లేదు, రారు, ఆశీర్వాదం పొందరు, దరిద్రం. పైగా దేవుడు నన్ను అలా చేశాడు, ఇలా చేశాడని దేవుని మీద నిందేస్తారు. వీరు చేయాల్సిన పని చేయరు, పైగా నిందేస్తారు దేవుని మీద. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన చక్కటి ఆజ్ఞలు. చక్కగా దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వాదం ఎలా పొందాలో మనం చాలా చక్కగా, అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచాడు. దేవుని సన్నిధికి వచ్చి మనం పరిశుద్ధంగా ఆచరిస్తే మనకేమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు దేవుడు. కాబట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు ఏంటంటే, మరి దానియేలు తన జీవితకాలంలో దైవ గ్రంథంలోని విషయాలు చదవట్లేదు, ఎవరు దాన్ని అనుసరించట్లేదు, పైగా నిర్లక్ష్యం చేసిన కారణం చేత వారు శాపానికి గురవుతున్నారని దైవాక్యం తెలియజేస్తుంది. యెహోవా మాట వినకపోతిమి, ఇశ్రాయేలులందరూ దేవుని ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాటలను వినక చేసిరి. అమ్మా, నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసి కనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రం ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. దానియేలు ఎంత చక్కగా గ్రహించాడు దేనిని బట్టి శాపం వచ్చిందో. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏ కారణం లేకుండా కష్టాలు రావు, నష్టాలు రావు, వేదన కలగదు, బాధలు కలగదు. అన్నిటికీ కారణాలు ఉన్నాయి. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి అపరాధాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనం సరికాకపోతే మనం అలాగే ఉండిపోతాయి. ఇక్కడ గమనించాలి, తిరుగుబాటు చేసిరి, మేము పాపం చేసినవు గనక నేను నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రం ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. ఆ శాపం మా మీద కుమ్మరించావు. మోషే ద్వారా మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం ఏమాత్రం లక్ష్య పెట్టకోకుండా, దాన్ని ఆచరించుకోకుండా, మీరు గమనించండి ఈ విషయాన్ని. ఆదివారం ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా ఆచరిస్తున్నారు, దేవుని సన్నిధిలో భయం కలిగి భక్తి కలిగి వస్తున్నారు? రారు. అమ్మ వస్తే నాన్న రాడు, నాన్న వస్తే అమ్మ రాదు, అమ్మ వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. కొంచెం కూడా భయం లేని పరిస్థితిలో ఉన్నారు. ఆశీర్వాదాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి గమనించాలి, దయచేసి గమనించండి.
వాక్యానుసారంగా మనం దేవుని సన్నిధిలో దేవుని చెప్పినట్టు చేయకపోతే మనం ఆశీర్వాదం కాదుగా శాపాన్ని అనిపిస్తాం, దేవుని కోపానికి గురవుతాం. దయచేసి గమనించాలి. ప్రార్థన పరుడైనటువంటి దానియేలు తన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి పాఠాలు, మన జీవితపు పాఠాలు మనకు నేర్పుతున్నాడు. మీరు గమనించారా? మోషే ధర్మశాస్త్రం ముందు ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమరించితివి. యెరూషలేములో జరిగిన కీడు యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. దేవుడి అంతా ప్రేమించిన యెరూషలేము ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి ఎంత ఇష్టలుగా ఆయన తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని ఇచ్చాడో మనందరికీ తెలుసు. అయితే యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన అంటే అంతా కోపానికి గురయ్యారు. దేవుడు ఇన్ని చక్కగా వాక్యం ఇచ్చి వాక్యానుసారంగా నడవమంటే ఇష్టానుసారంగా నడిచి ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని కోపం పుట్టించారు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఏ దేశంలో జరగలేదు. బాబా, ఇది అంత భయంకరమైన పరిస్థితి. ప్రపంచంలో అత్యున్నతమైన ఘనమైనటువంటి ఆ యెరూషలేము పరిస్థితి ఏమైంది? దేవుడు ప్రేమించి యెరూషలేమును అద్భుతంగా ఆశీర్వదించి ఆ స్థానాన్ని, ఆ స్థితిని వాళ్ళకి ఇస్తే ఏమాత్రం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించుకోకుండా, లక్ష్య పెట్టుకోకుండా దేవుని అలా ఉండిన కారణం చేత ఏ పరిస్థితి తెచ్చిపెట్టుకున్నారు? శాస్త్రం ప్రమాణం చేసినట్లు ఆ శాపమును మా మీద కుమరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఎంతో గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాను. మోషే ధర్మశాస్త్రం ముందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. అయ్యో, ఎంత కీడొచ్చినా మనం చూస్తున్న ఈరోజు భయంకరమైన దేవుని కోపం అని మనకు అర్థమవుతుంది. దేవుని కోపం వచ్చింది మన మీద కానీ అర్థమవుతుంది. ఇదిగో ఈ భయంకరమైన రోగం వలన, ఈ తెగులు వలన దేవుని కోపం చాలా స్పష్టంగా తేటగా అర్థమవుతుంది. ఇది దేవుని కోపం అని. అయినా దేవుని కోపం అని తెలిసిన ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టట్లేదు. కొన్ని కోట్లాది మంది చనిపోతున్నా ఈ పరిస్థితులు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టుకోకుండా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. దేవుడు అంటే భయం లేకోకుండా పోయింది. దేవుడు అనే మాట ఏమాత్రం కూడా ఆ మాటకే ఏమాత్రం లక్ష్య పెట్టట్లేదు. ఎందుకు వచ్చిందో ఈ కీడు గ్రహించట్లేదు. సంవత్సరాల తరబడి ఇలాగ ఈ భయంకరమైన కీడుకు గురవుతున్నారు, దేవుని కోపానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులు ఎంతో భయంకరంగా వస్తూ మన మీదకు వస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా లక్ష్య పెట్టట్లేదు. రోజు రోజుకి నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. దేవుని కోపానికి గురవుతున్నాం. ఆయన మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాను. మోషే ధర్మశాస్త్రం రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మోషే ధర్మశాస్త్రమునందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి మానకపోతిమి. మీరే చెప్పండి, ఇది వాస్తవమా కాదా? చెడుకు మానేశారా? తెగులు వచ్చిందని భయంకర పరిస్థితి ప్రతి ఇంట, ప్రతి మనిషిలో ఈ తెగులు అంటే భయం ఏర్పడింది. ఎప్పుడు దాకుంటారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితిలో ఉండిపోయాం మనుషులు. మనం ఇప్పుడు దాకో తెలియదు, రేపు దాకుంటామనే గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కూడా చెడుగును మాంటలేదు. ఈ పనికి మాలి భయంకరమైనటువంటి టీవీలు వచ్చినాక చిన్నపిల్లల దగ్గర నుంచి యవనస్తులైతే ఇంకా చెప్పలేము, పెద్దోళ్ళైతే ఇంకా చెప్పలేము. చెడుగు ఎక్కువైపోయింది. చెడుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ ఏమాత్రం కూడా చెడుగు మానేసి
దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి చెడుకు దూరం అవుదామని ఆలోచనే ఎవరికి రావట్లేదు. ఏమాత్రం కూడా రావట్లేదు. రోజు రోజుకి భయంకరమైన చెడుకు ఎక్కువ అయిపోయింది. ఏం చెప్తారు మీరు? ఈ చెడు గురించి మీరు ఏం చెప్తారో చెప్పండి. దయచేసి చూడండి. మోషే ధర్మశాస్త్రంలో రాసిన కీడంతయో మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి ఆ. బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన నీ యెహోవాను సత్యమును అనుసరించి, బుద్ధి ఆయన తెచ్చుకున్నట్లు సత్యవంతుడు, సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు. మా దేవుడైన యెహోవాను ఆ. సమాధానపరచుకొనకపోతిమి. అవును, బుద్ధి తెచ్చుకున్నట్లు. రావట్లే, ఎవరికి బుద్ధి రావట్లేదు. కీడైనా అనిపిస్తున్నారు, మరణమైనా అనిపిస్తున్నారు, శోధనైనా అనిపిస్తున్నారు, బాధ అయినా అనిపిస్తున్నారు. కానీ ఏమాత్రం కూడా మీరు గమనించండి ఈ విషయాన్ని. ఏమాత్రం కూడా మార్పు రావట్లేదు. మరి ఏం చెప్పాలి? వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఏమాత్రం కూడా మనుషుల్లో మార్పు రావట్లేదు. అవును, ఉదయం లేచిన కాడి నుంచి అలాగూ వారి జీవితంలో చెడుకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ కొంచెం కూడా దేవుడు ఉన్నాడు, ఆయనకు భయపడాలి, ఆయన మాట ప్రకారం జీవించాలనేటువంటి ఆలోచనే రావట్లేదు. ఏమాత్రం కూడా రావట్లేదు. మీరు గమనించని మాట, మీరు తేటగా చూడండి విషయం. మన జీవితాలు మేలుకరంగా ఉండాలంటే, మన జీవితాలు దీవెనకరంగా ఉండాలంటే, మన జీవితాలు దిద్దుబాటుకరంగా ఉండాలంటే మనం పరిస్థితులు గమనించాలి. మనం ఎక్కడ దేవుని కోపం కలగజేసామో, మనం దేవునికి ఎక్కడ కోపం కలగజేసామో అర్థం చేసుకోవాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవునికి ఇష్టడుగా ఉన్నామో, ఇష్టడుగా ఉన్నామో, మనము మా పిల్లలు దేవునికి ఎక్కడైనా విరుద్ధంగా పాపం చేసి ఆయన కోపం కలగజేస్తున్నామా అనే విషయాన్ని తేటగా గ్రహించాలి. ఈ రోజుల్లో మీరు చూడండి, గమనించండి కావాలంటే. అదేంటంటే, వాళ్ళు చూడడమే కాదు, చిన్న చంటి పిల్లల దగ్గర నుంచి చెడుగును చూపిస్తున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లోకి వచ్చేసిన చెడుగు. ఏ తల్లిదండ్రులు తప్పు అలా చేయకూడదు, చూడకూడదు అంటలేదు, వాళ్ళే ఇస్తున్నారు. మరి చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా ఉండాల్సిన పిల్లలు చెడుగు నేర్చుకుని చెడు తనువులు ఉండిపోయి మరి ఎలా ఆశీర్వదించబడతారు? ఆశీర్వాదం వారి మీదకి ఎలా వస్తుంది? ఎలా సాధ్యం అవుతుంది? ఒక ప్రక్కన చెడుగులో ఉంటూ వారి జీవితకాలంలో ఎలాగ సాధ్యం అవుతుంది? ఆశీర్వదించబడ్డం అనేది ఎలా సాధ్యం అవుతుంది? గమనించండి ఒకసారి. కాబట్టి దయచేసి ఏ పరిస్థితికైనా చెడుకు దూరంగా ఉండాలని మొదట మనం గ్రహించాలి. రెండోది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో గ్రహించాలి. మూడోది, మనం క్రమపడి ప్రార్థించి ప్రభు పాదాల దగ్గర దానియేలు గారి దాకా ఒప్పుకొని మరి ఆ చెడుకు తావికోకుండా మనం జాగ్రత్త పడాలని విషయాన్ని తేటగా మనం గ్రహించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. దానియేలు గారు అద్భుతమైనటువంటి పాఠాన్ని, ఆయన జీవితపు పాఠాలని మనకి నేర్పిస్తున్నాడు. ఎక్కడ క్రమపడాలో, ఎక్కడ దేవునికి కోపం వస్తుందో, మనం ఏ విధంగా వాటి నుంచి దూరం కావాలో అనేది ఎంతో తేటగా మనకి తెలియచేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం ముందు వ్రాసిన కీడెంతట మాకు సంభవించినాను, మేము మా చెడు నడవడిక మానకపోతిమి, సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనక. మా దేవుడైన యెహోవా మాట నేను చెప్తాను, మీ పిల్లలు మీ మాట వినకపోతే ఒక్కసారి ఊరుకుంటారు, రెండుసార్లు ఊరుకుంటారు, మూడోసారి ఇట్టి పరిస్థితుల్లో ఎంత శాంతివంతులైన ఊరుకోరు. మీ మాట అయితే భార్య వినాలి, భర్త వినాలి, పిల్లలు వినాలి. మీరు మాత్రం దేవుడి మాట వినరు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, మీ ఇష్టానికే ప్రాముఖ్యత ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం?
ఇది ఎక్కడ పరిస్థితి ఇది? మీ మాట అందరూ వినాలి, వినపోతే కోపం వచ్చేస్తుంది. బాబోయ్, ఎంత భయంకరంగా ఉంటుందో కోపం, చెప్పలేము. అనేక సందర్భాలు నేను చూస్తూ వచ్చాను మానవుల కోపం గురించి నేను చెబుతూ వచ్చాను. అయితే ఈరోజు మనం గ్రహించాలి, మనం పైన మన దేవాది మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనకు ప్రాణాన్ని ఇచ్చిన ప్రాణదాత, మనం ఇలా ఉండాలనేటువంటి చక్కగా నిర్మించిన నిర్మాణకుడు మనం అలాగ ఉండకపోవటం వల్ల మనం ఆయన మీద నిర్మాణకునే దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా మనం ఆయన కోపం వస్తున్న సంగతి ఆలోచన చేయకపోతే ఎలాగా? గ్రహించకపోతే ఎలాగా? గుర్తించకపోతే ఎలాగా? ఆయన కోపానికి శాపానికి గురై మనం ఏం సాధించగలుగుతాం? కాబట్టి ఇప్పటికైనా గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికైనా దయచేసి దేవుడని ఆయన ఉన్నాడు. ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, అంటే వాక్యానుసారంగా ఆయన ఇచ్చిన నడవాల్సినటువంటి నడవడి ప్రకారంగా నడవకపోతే ఆయన కోపం వస్తుందని, ఆయన శాపానికి గురవుతామని మరి ఇప్పటికైనా గ్రహించాలని ప్రభుపక్షంగా ప్రేమతో తేటగా గ్రహించాలని ప్రభుపక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. ఇప్పటికైనా గ్రహింపు రాకపోతే మన జీవితంలో ఇంకా ఎంత దేవుని కోపానికి, దేవుని శాపానికి గురవుతామో ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి గమనించాలి. మరి ఏదో వింటున్నారు కనుక వినేసి వెళ్ళిపోవటం కాదు, గ్రహించాలని ప్రభుపక్షంగా దీనంతా మనం చేస్తున్నాను. గ్రహించాలి. పాపం చేసి చెడు నాడుతూ నడిచిన వారు, ప్రభువా మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జల్లు చుట్టూ ఉన్న నా సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్టాత్మకమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపం, నీ రౌద్రం తొలగనిమ్మని నీ నీతి కార్యమును బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా మా పాపమును బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల జనులు ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము మీకు నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపము, నీ రౌద్రము తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా దయచూపయ్యా, కనికరించయ్యా, కృప చూపయ్యా అని ఎంతో బతులాడుతున్నాడు. దయచూపమని విజ్ఞాపన చేస్తున్నాడు. దయచేసి మనం కూడా ఈ విషయాన్ని గమనించాలి. అయ్యా మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు, మా జిల్లా కాపాడు, మేము నివసించే ప్రాంతాన్ని, పట్టణాన్ని కాపాడు, మా ప్రదేశాన్ని కాపాడు. అయ్యా మా కుటుంబాన్ని కాపాడయ్యా, మీ దయలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో అయ్యా అని మనం వేడుకోవాలి. ప్రభు సన్నిధులు విజ్ఞాపన చేయాలి. నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాము. మనం చేయాల్సింది విజ్ఞాపన చేసుకొనుచున్నాము. దయచేసి వినండి. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా ప్రభువా ప్రార్థన చేసే ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి చేద్దామా? ఇలాంటి ప్రార్థన మనం ముందుకేసి కూర్చుందామా? ఎప్పుడు చేస్తాం ఇలాంటి ప్రార్థన? మనందరూ కలిసి చేసే ప్రార్థన మనకు తెలిసినప్పుడు, గ్రహించినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు గ్రహింపు వచ్చినప్పుడు చేయగలుగుతాం. మరి ఇప్పుడు గ్రహింపు వస్తుంది ఆయన వాక్యం చదివినప్పుడు. దానియేలు ఆయన వాక్యం చదివినప్పుడు ఇంత పెద్ద గొప్ప మార్పు, ఇంత పెద్ద ప్రార్థన, ఇంత పెద్ద విజ్ఞాపన చేయగలిగాడు. మనం మొదట దేవుని సన్నిధికి రావాలి. రెండోది వాక్యాన్ని క్షుణ్ణంగా చాలా జాగ్రత్తగా చదవాలి. మూడోదిగా మనం పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గర మన పరిస్థితిని ఒప్పుకోవాలి.
వాటిని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. చాలామంది ఈ పని చేయక రోజు అలాగా కాలక్షేపం చేస్తున్నారు. మరి కాలక్షేపం చేయటం వల్ల మనలో నిర్లక్ష్యం కలుగుతుంది. మీరు గ్రహించారు లేదు, మనం రోజు నిర్లక్ష్యానికి గురవుతున్నాం. మనను బట్టి మన పిల్లలు ఏమాత్రం కూడా, కొంచెం కూడా, 100కి 10% కూడా భక్తి లేని పరిస్థితిలో అయిపోతున్నారు. చెడుకే గురైపోతున్నారు, చెడుకే తావిస్తున్నారు. ఏమాత్రం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలనే కనీసమైన ఆలోచన వారిలో కలగట్లేదు. దాని కారకులు ఎవరు అంటే మనమే. మనలో ఫౌండేషన్ లేకపోవటం వల్ల పిల్లలు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. మరి మన పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ దినాల్లో మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏంటి? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నామో, రోజుకి దిగజారిపోతున్నామో ఒకసారి దయచేసి ఈ విషయాన్ని గ్రహించాలని ప్రభుపక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. దయచేసి మనం గ్రహించాల్సిన విషయం, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టు మీదకి వచ్చిన నీ కోపం నీ రౌద్రం తొలగనిమ్మని నీతి కార్యం బట్టి విజ్ఞాపన చేసుకుని ఇప్పుడైతే మా దేవా దీన్ని బట్టి నీ దాసుడు చేయ ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి ప్రభు చిత్తానుసారంగా తెలియ కాదు, ప్రభు చిత్తానుసారంగా ఎందుకు జరిగింది ఈ పని అంటే ప్రభు చిత్తానుసారంగా. ఈ కష్టం ఇంతకు కలిగింది, ఈ నష్టం ఇంతకు కలిగింది, ఈ అవమానం ఇంతకు వచ్చింది ప్రభు చిత్తానుసారంగా, తెలియ కాదు. ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిము, నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖ ప్రకాశము రానిము, నీ గొప్ప కనికరం బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము. కానీ అవునండి, ఆయన కనికరము గల దేవుడు, కృపగల దేవుడు. మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి బతులాడుకోవాలి. ప్రభువా కనికరించు, కృప చూపమని అడగాలి. కృప చూపమని, నీ గొప్ప కనికరం బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కానీ నీవు ఏదో గొప్ప కార్యాలను చేసేవని స్వనీతి కార్యములు బట్టి కాదని నీ సన్నిధి నిలవబడి ప్రార్థించలేదు. స్వనీతి కార్యాలను బట్టి కాదయ్యా, మేమేదో గొప్ప కార్యాలను చేసేసావని ఆ స్వనీతిని బట్టి కాదయ్యా, నీ కనికరాన్ని బట్టి మేము నిన్ను ప్రార్థించుస్తున్నాము. నీ కనికరాన్ని బట్టి దేవా కనికరించూపు, దయచూపమని అడుగుతున్నావా? అయితే మేము చేసిన మేము గొప్ప కార్యాలను బట్టి కాదు, స్వనీతి కార్యములను బట్టి కాదు, నీ సన్నిధి నిలవబడి ప్రార్థించట్లేదు. మా దేవ చెవిగి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. ఈ పట్టణం మీదకి దృష్టించి చూడము. ఆ పట్టణంలో ఉన్నవారి గురించి, ఆ పట్టణం యొక్క పరిస్థితి గురించి ఎంత తేటగా దానియేలు గారు తెలియచేస్తున్నాడు. ఎంతో కోపానికి గురయ్యారో, ఎంతో శాపానికి గురయ్యారో, ఎంత బాధకు గురయ్యారో దానియేలు గారు వివరిస్తూ ఈ విషయాన్ని గురించి వివరిస్తూ తెలియచేస్తున్నాడు కదండి. మా దేవా చెవికి ఆలకింపుము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించు చూడు ప్రభువా, ప్రభువా. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము. ప్రభువా ఏమంటున్నాడు? ఆలకింపు. ప్రభువా ఆలకించయ్యా, ఆలకించు ప్రభువా. బతులాడుకుంటున్నాడు, ఎంతో దీనంగా ప్రభుని వేడుకుంటున్నాడు. ప్రభువా ఆలకించు, ప్రభువా క్షమించు,
ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి ఆలస్యం చేయక చెవి ఎగ్గి నా మనవి నా చిత్తగించు. మనవి చిత్తగించుము. నా నా దేవా దేవా ఈ ఈ పట్టణమును ఈ పట్టణమును జనమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, ఆ, నీ ఘనతను దేవా బట్టియే, ఈ పట్టణము ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను ఈ బట్టి జనములు వాస్తవికమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన ఎంత తేటగా వివరించి చెప్తున్నాడు. ఆలకించు ప్రభువా, క్షమించు ప్రభువా, ప్రభు ఆలస్యం చేయక చెవియెగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టి నీ ఘనతను బట్టియో నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును నా దేవుని విజ్ఞాపన చేయొచ్చు నుంటిని. విజ్ఞాపన చేయొచ్చు ఉంటిని. నా జనుల యొక్క పాపను ఒప్పుకొనిచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. దానియేలుకి ఎంత భారం ఉందండి. తన దేశం మీద, తన ప్రజల మీద వారు చేసినటువంటి భయంకర పరిస్థితులను బట్టి ఆయనే ఒప్పుకుంటూ క్షమాపణ కోరుతూ ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన దేశం గురించి మనకు భారం ఉందా? మన ప్రజల గురించి మనకు భారం ఉందా? మనం ఇప్పుడైనా నశించిపోతున్నారు అనేటువంటి బాధ్యత, భారం మనకుందా? ఎవరెట్టిపోతే నాకెందుకు అనేటువంటి భావంతో ఉండిపోయాము మనం. మనకి భారం లేదా? దానియేలు గారికి ఎందుకు ఈ బాధపడుతున్నాడు? మాటికి ఎరుసలేం అంటున్నాడు, పట్టణం అంటున్నాడు, ప్రజలు అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి? వాళ్ళు నశించిపోవటం ఇష్టం లేక. కాబట్టి దయచేసి మనం కళ్ళు తెరుద్దాం, ప్రభు పాదాల దగ్గరికి వద్దాం, క్షమాపణ కోరుతాం. మన దేశం మనందరికీ తెలుసు, భయంకరంగా ఉన్న పరిస్థితి. అన్య దేశం, ఆ దేవునికి అస్సలు ఇష్టం లేని ప్రదేశం. అయితే మా దేవుని బిడ్డలైన మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సందులో విజ్ఞాపన చేయాలి. కన్నీటితో ప్రభు పాదాల దగ్గర ఆడాలి, క్షమాపణ కోరుకోవాలి. అన్యుల పరిస్థితి మనకు తెలుసు. అందులో ఉన్న దేవుని బిడ్డలు అనబడుతున్న వాళ్ళు కూడా అంతకన్నా ఘోరంగా ఉండాలి. తెలిసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయకుండా, ప్రార్థన చేయకుండా, అయ్యో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మరి ఏం చేయాలి? పరిస్థితి అన్యులు ప్రక్కన పెట్టు, దేవుని ఎరిగిన వారి పరిస్థితి ఏంటి? దేవుని లక్ష్య పెట్టట్లేదు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వట్లేదు. అవునండి, వాక్య ప్రకారం నడవట్లేదు. భయం కలిగి, భక్తి కలిగి దేవుని కోపం వస్తుంది. ఆ కోపం వస్తే దేవుని శాపానికి గురవుతామని కనీసం భయం లేదు. మరి ఏం చేయాలి? ఈ రోజుకైనా ఈ గ్రంథాన్ని మాటికి చదివి మనం చాలా జాగ్రత్తగా గమనించి దానియేలుకు వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపం, ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన మనం కూడా కలిగి ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. మన ప్రజల కొరకు మన ప్రభు ఒప్పుకుందాం. మన కొరకు, మా కుటుంబీకుల కొరకు, మన బిడ్డల కొరకు ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుందాం. క్షమాపణ కోరదాం, క్షమించమని ప్రభుని ప్రాధేయపడదాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చి మన బలపరచాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని చిత్తం అయితే మరి కొంతమంది భక్తుల యొక్క ప్రార్థనల ద్వారా మనం ఏమి నేర్పుతున్నారు, ఏమి నేర్చుకోవాలో వారి యొక్క ప్రార్థన జీవితాన్నించి మనం ఏమి నేర్చుకోవాలని దేవుడు సంకల్పించాడో దైవచిత్తం అయితే మనం నేర్చుకుందాం. దేవుడి వాక్య భాగాన్ని మనందరి జీవితాలకి మేలుకరంగా, దీవెనకరంగా చేయునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయగల దేవా, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం మీది ప్రభువా, మీరే దానియేలు గారి ద్వారా ఎంతో బలమైన ప్రార్థన ద్వారా, ఆయన చెప్పిన మాటల ద్వారా అయ్యో మాకు నేర్పించారు. మా స్థితిగతులు మా కళ్ళెదురుగుండా చూపించారు. మా పరిస్థితులు ఏంటో మేము ఎలాగున్నాము అనేది తేటగా తెలియచేశారు నాయన. తిరుగుబాటు చేసిన ప్రజలు, దేవుని కోపానికి గురైన ప్రజలు, దేవుని శాపానికి గురైనటువంటి వారు ఎంత కఠినమైన శిక్షను అనుభవిస్తున్నారు. ఒక ప్రక్కన అనుభవిస్తూ కూడా వాళ్ళకి ఏమాత్రం మార్పు రావట్లేదయ్యా. క్షమించు నాయన, కనికరించు నాయన. నన్ను క్షమించు ప్రభువా, నా కుటుంబాన్ని క్షమించండి, నా ప్రజలను క్షమించండి, సంఘాలను క్షమించండి అయ్యా. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని క్షమించండి.
ఎవరైతే మీకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తూ కన్నీటితో మీ పాదాల దగ్గర అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కనికరించండి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మేము మేలుకొని ఇప్పటికైనా గ్రహించి గుర్తించి జాగ్రత్త పడడానికి నేర్పించి దయచూపమని దయగలిగిన కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మీ నామానికే ఘనత మేము చెల్లిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి కనపరిచి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమె తండ్రి అని దేవుని ప్రేమ, మన ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి, ఆయన ప్రేమించి ఆయన మాటలు ప్రేమించి ఆయన మాటలకి ఆయన దేవాది దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి వాక్య ప్రకారం జీవించి పశ్చాత్తాపడి ప్రార్థన ద్వారా క్షమాపణ కోరి విజ్ఞాపన చేసి ఆయన కృప ద్వారా అందరూ క్షేమంగా ఉండడానికి ఆయన కృపను మనకి ఇచ్చినట్లు ప్రార్థన చేసి తన బిడ్డలందరికీ ఆ కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె. ప్రభునందు ప్రియులారా, ఈ మంగళవారం బైబిల్ క్లాసులో దేవుడు ప్రత్యేకంగా సూటిగా తేటగా మన జీవితాన్ని బహిర్గతంగా చేసి మాట్లాడాడు. మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరి జీవితాన్ని మేలుకొల్పడానికి ఇచ్చిన వాక్యం బట్టి దేవుని స్తుతి చెల్లిస్తున్నాం. మరి ఈ పరిచర్లో పాలిభాగస్తులైనటువంటి మరి బిడ్డల కొరకు, మరి జరుగుతున్న ఈ పరిచర్ కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తూ ముగిస్తున్నాను.